హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. ఇక సంక్రాంతి ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు చెప్తున్నా ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే అప్పుడే తీసాను వీడియో అండి, కానీ అయితే అప్లోడ్ చేయలేదు, కుదరలేదు చేయడానికైతే. ఇక మనకు సంక్రాంతి స్పెషల్ అయితే సకినాలు, అరిసెలు కదండి ఎక్కువ ఫేమస్. అయితే మేమైతే ఈరోజైతే ఇంకా అరిసెలు అయితే చేస్తున్నామండి. ఇంకా పిండి అయితే పట్టించుకొచ్చింది అమ్మ అయితే. ఇంకా నేనైతే పానకం అయితే పడుతున్నా. పానకం దీనికైతే కొంచెం ముదురు తీయాలండి, ఇట్లా ముద్దలాగా రావాలి. ఇక మనకు లడ్డూలకైతే కొంచెం లేతగా తీసుకోవాలి, దీనికైతే కొంచెం ముదురు తీసుకోవాలి. ఇక పానకం అయితే వచ్చేసింది మొత్తానికైతే. ఇంకా దాంట్లో ఇలాచి పౌడరు, నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాం చూడండి. నెయ్యి అయితే చాలా వేసింది. ఇదైతే నెయ్యి అయితే ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. టేస్ట్ అయితే ఫుల్ వచ్చింది, బాగుంది. నెయ్యి వేస్తే అరిసెలు అయితే బాగున్నాయి. ఇంకా అవి రెండు యాడ్ చేసేసి ఇంకా పిండి అయితే పోస్తున్నాం చూడండి. ఇంకా అమ్మ అయితే పోస్తుంది, ఇంకా నేనైతే కలుపుతున్నాను. ఇంకా కలపడం కూడా నా వల్ల కాలేదండి, అది ఒక్కటే ఇక ముద్దలు కాకుండా కలపాలి, ఉండలు ఉండలు లేకుండా కలపాలి కదండి. ఇంకా తర్వాత అమ్మాయి కలిపేసింది పిండి అయితే. మొత్తానికైతే నేనైతే అరిసెల పానకం పట్టడం అయితే నేర్చుకున్నానండి. నాకు రాదు, కానీ అమ్మ అయితే చెప్పింది, ఇంకా నేర్చుకున్నాను నేను. ఇంకెప్పటికైనా మనకు యూజ్ అవుతుంది కదా అని అయితే నేర్చుకున్నాను. ఇంకా నేనే పట్టిన ఈరోజైతే. ఇదిగో చూడండి, ఇక మొత్తానికైతే పిండి అయితే కలిపేసినాం. ఇగో ఇలా రావాలంట కలపడం. ఇంకా లాస్ట్లో కూడా కొద్దిగా నెయ్యి అయితే వేసింది అమ్మ అయితే, ఇంకా టేస్ట్ బాగుంటుందని. ఇంకా అరిసెలు చేయడం అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా చెల్లి అయితే చేస్తుంది, ఇంకా నేనైతే కాలుస్తున్నాను. ఇక చూడండి, అరిసెలు అయితే సూపర్ టేస్ట్గా వచ్చాయండి నెయ్యి వేయడం వల్ల. అది ఇంట్లో రెడీ చేసిన నెయ్యి కాబట్టి టేస్ట్ బాగుంది. ఇంకా ఇక చేయడం అయితే స్టార్ట్ చేసేసాం చూడండి. ఇక్కడ చెల్లి అయితే చేస్తుంది, ఇక చెల్లి చేస్తుంటే నేనైతే కాలుస్తున్నాను చూడండి. ఇక పిండి అయితే మొత్తం చల్లారిపోయింది, ఇక చల్లారినాకనే చేస్తున్నాం మేమైతే. అరిసెలు అయితే చాలా బాగా పొంగాయి. ఇంకా అరిసెలు చేయడం కాలవడం కన్నా వాటిని ఒత్తడం చాలా కష్టం కదా అండి. అందుకనే మేము ఒక టెక్నిక్తో దాన్ని ఒత్తాము. ఇంకా నూనె చాలా ఉంటుంది కదా అరిసెకైతే, ఇంకొక టెక్నిక్తో దాన్ని ఒత్తాము. ఇంకా చూడండి, ఇంకా చూపిస్తా ఎలా చేసామనేది అయితే. ఇదిగో చూసారా ఫ్రెండ్స్, ఒక టిఫిన్ బాక్స్ మీద వేసి ఇంకా చెంబుతో అయితే అలా ఒత్తాము. ఇక నూనె అయితే ఎలా వస్తుందో చూడండి. ఇక మనం అయితే జల్లిగంటలతో ఒత్తితే ఇక చేతులు అయితే చాలా నొప్పులు వస్తాయి కదా, అందుకే మేము ఈ టెక్నిక్ యూజ్ చేసాము. మాకు అరిసెల చెక్కలు అవి లేవండి, అందుకే ఇక ఈ టెక్నిక్ యూజ్ చేసాము. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ టెక్నిక్. నేనా ఇంకా మొత్తానికైతే మా అరిసెలు అయితే రెడీ అయిపోయినాయండి. సూపర్ టేస్ట్గా ఉన్నాయి అరిసెలు అయితే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.